హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టోరియం నెట్వర్క్ అనే ఒక ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో మనకైతే సప్లై కేవలం అంటే కేవలం 2 బిలియన్ మాత్రమేనండి. సో చాలా ప్రాజెక్ట్ అయితే బాగుంది. ఇంకా దాంతోపాటు టెస్ట్ వ్యాలెట్ కూడా రీసెంట్గా వెళ్ళి తీసుకురావడం జరిగిందండి. దాంట్లో ఆల్రెడీ మనకైతే P2P స్టార్ట్ అయిపోయింది. ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ అండి మనకైతే 2027లోనే Q1లో కానీ Q2లో కానీ మనకైతే లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో ఎర్లీ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అయితే మార్కెట్లోకి అయితే రీసెంట్గా రావడం జరిగిందండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేసి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో మనకి 24 అవర్స్ అవసరం మైనింగ్ అయితే ఉంటుందండి. సో మనకైతే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా మనకైతే ఒక 70 కాయిన్స్ వరకు వస్తున్నాయండి. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే సెల్ఫ్ మైనింగ్ అయినా సరే. సో త్వరలో హాల్వింగ్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి మంచి ప్రాజెక్ట్ అయితే మనందరం కూడా ఎంకరేజ్ చేయాలండి. సో మనకి బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం ఈ యొక్క ప్రాజెక్ట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీంట్లో వీళ్ళు చూస్తున్న మనకి రోడ్ మ్యాప్ వివరాలు ఏమిటి, అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ పట్టుకొని బిలకింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ముందుగా చూసినట్లయితేనండి టోరియన్ మెటర్ సంబంధించి అయితే ఇక్కడ రెఫరల్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఆ రెఫరల్ లింక్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు అయితే ఆటోమేటిక్గా లింక్ అనేది ప్లేస్టోర్లోకి అయితే తీసుకొస్తుందండి. ఎందుకంటే ఈ యొక్క యాప్ అయితే ప్రెసెంట్ మనకి ప్లేస్టోర్లో మాత్రమే ఉంది. కొద్ది రోజుల తర్వాత మనకి iOS వాళ్ళకి కూడా అవైలబిలిటీ ఉంటుందండి. సో ప్రెసెంట్ అయితే ఆండ్రాయిడ్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉందన్నమాట. సో ముందుగా ఏం చేయాలంటే మన యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ తర్వాత అండి దీంట్లో మనం చాలా అంటే చాలా సింపుల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లో మనకి ప్రతిరోజు కూడా సెల్ఫ్గా ఎన్ని కాయిన్స్ వస్తాయి, ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది, వీళ్ళు మనం చెబుతున్న రోడ్ మ్యాప్ ఏమిటి, దీనికి సంబంధించిన వివరాలు ఏమిటి, అవన్నీ కూడా నేనైతే వన్ బై వన్ అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా చూడండి, ఇక్కడ ఈ యొక్క యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకైతే ఈ విధంగా ఓపెన్ అయితే వస్తుందన్నమాట. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అండి యాప్ తాలూకా ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో చూసుకోవచ్చు, డిజైనింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళైతే రీసెంట్గా అండి మనకైతే లేటెస్ట్ వర్షన్ తీసుకురావడం జరిగిందండి. సో అప్డేట్ కూడా చాలా బాగుంది. యాప్ యొక్క డిజైన్లో కూడా చాలా బాగుందండి. సో మీకైతే నేను చూపిస్తున్నాను అవన్నీ కూడా ఒకసారి అయితే. ఓకే అండి, ఈ విధంగా మనకైతే యాప్ అనేది అప్డేట్ అయితే అవుతుంది. సో మనం ఏం చేయాలంటే కింద స్కిప్ బటన్ నొక్కాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకైతే రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా సైన్ ఇన్ పేజ్ అయితే వస్తుంది. ఇది లాగిన్ పేజ్ అని అర్థం అనమాట అండి. సో మనకి ఇంకా దీంట్లో అకౌంట్ లేదు కాబట్టి మనం అయితే సైన్అప్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, కింద చూడండి సైన్అప్ అని, సైన్అప్లోకి వెళ్ళండి. సైన్అప్లోకి వెళ్ళిన తర్వాత అండి మీ యొక్క రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏదైతే రెఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ రెఫరల్ కోడ్, ఆ నేమ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుందండి. సో మీకైతే నా కోడ్ కనిపిస్తుంది అనమాట. సో నా కోడ్ యూజ్ చేయడం ద్వారా మీరందరూ నా టీంలో ఉంటారండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఇస్తూనే ఉంటానండి. సో ఖచ్చితంగా మ్యూచువల్గా బెనిఫిట్ అయితే అందరికైతే ఉంటుందండి. సో ఆ విధంగా మీరైతే సైన్అప్లోకి వెళ్ళండి. సైన్అప్లోకి వెళ్ళిపోయిన తర్వాత అండి సైన్అప్ విత్ ఈమెయిల్ అని ఒక ఎల్లో బాక్స్ అయితే మీకు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా స్క్రీన్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సైన్అప్ విత్ ఈమెయిల్ కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి ఒకసారి. ప్రెస్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా పేజ్ అయితే వస్తుందండి. సో ఇప్పుడేనంటే పైన మన యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఈ రెండు ఇవ్వాల్సి ఉంటుందండి. ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా మనం దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే అండి, నేనైతే ఈమెయిల్ అడ్రస్ దాంతోపాటు పాస్వర్డ్ కూడా ఇచ్చేసాను. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అండి కింద అయితే రిఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మీకు ఎగ్జాక్ట్గా స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో ఇప్పుడు రైట్ సైడ్, అదే మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. సో కింద అయితే మీరు కంటిన్యూ మీద నొక్కేసేసండి. ఆ తర్వాత అండి స్క్రీన్ ఏ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇదేంటంటే మనం ఏదైతే జీమెయిల్ అడ్రస్ ఇచ్చామో ఆ జీమెయిల్ అడ్రస్కి అయితే ఒక 6 డిజిట్ ఓటీపీ అయితే సెండ్ అవుతుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ మనం సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే మన అకౌంట్ అనేది వెరిఫై అయితే అవుతుంది అనమాట. ఓకే అండి, చూసారు కదా, ఆ ఓటీపీ అయితే ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత కింద వెరిఫై అని కనిపిస్తుంది అనమాట, అది నొక్కండి. ఆటోమేటిక్గా మీకైతే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది అంటూ మనకైతే ఈ విధంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఓపెన్ టోరియం నెట్వర్క్ యాప్ అని కనిపిస్తుంది కదా కింద ఎల్లో బాక్స్, దాని మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. చాలా చాలా సింపుల్గా ఉంటుందండి. సో చూసుకోవచ్చు, మీరు ఎప్పుడైతే వన్స్ లాగిన్ అవుతారో యాప్లోకి అండి ఈ విధంగా మీకు అయితే ఒక న్యూ బూస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇదేంటంటేనండి మనమైతే కొన్ని యాడ్స్ చూడడం ద్వారా మనకి ఏంటంటే మైనింగ్ అనేది స్పీడ్గా అవుతుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా చేయాలని రూల్ ఏం లేదు. 120 యాడ్స్ చూడొచ్చండి. 120 బూస్ట్లు అయితే మనం ప్రతిరోజు వాడుకోవచ్చు అనమాట. కాబట్టి యాడ్స్ చూడడం అనేది చాలామంది నచ్చుతుంది. సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఫ్రీ మైనింగ్ అయితే చేసుకోండి. ప్రతిరోజు కూడా మనకి ఒక 70 కాయిన్స్ వరకు వస్తున్నాయి. పైన ఇంటి నొక్కేసేయండి. ఆ తర్వాత చూసుకోవచ్చు, మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒకసారి ఏం చేయాలంటే మనం అక్కడ మైండ్ సింబల్ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, దాని మీద ప్రెస్ చేయండి.
ప్రెస్ చేసినప్పుడు మనకైతే ఆటోమేటిక్‌గా మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. చూసుకున్నారు కదండీ! ప్రెజెంట్ అయితే మనకి పర్ అవర్‌కి 3.2 కాయిన్ అయితే వస్తుంది. పర్ అవర్‌కి 3.2 కాయిన్ అయితే వస్తుందండి. ప్రతిరోజు కూడా మనకైతే 70 కంటే ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయి. 70 కంటే ఎక్కువ కాయిన్స్ అయితే మనకి ప్రెజెంట్ అయితే వస్తుందండి. సో, ఈ విధంగా ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుంది. సో, ఈ వన్స్ మనకి హాల్వింగ్ అయిపోయిన తర్వాత అండి తక్కువ కాయిన్స్ వస్తాయన్నమాట. సో, చూసుకోవచ్చు హాల్వింగ్‌కి అయితే చాలా దగ్గరగా ఉన్నాము. 75% అయితే క్రాస్ అయిపోయాం ఆల్రెడీ. సో, ఇంకొంతకాలం తర్వాత అండి ఆటోమేటిక్‌గా హాల్వింగ్ అయితే ఉంటుంది. సో, అందరూ కూడా ఇప్పుడే ప్రిపేర్‌గా ఉండి ఈ ప్రాజెక్ట్‌లో యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే నేను చేయాలని కోరుకుంటున్నానండి. సో, ఒక్కసారి అయితే చూసుకోవచ్చు యాప్ యొక్క ఇంటర్ఫేస్ మనకి ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మన హోమ్‌లోకి వెళ్ళినట్లయితేనండి మన యొక్క ఎర్నింగ్స్ ఏమిటి, మన యొక్క వివరాలేంటో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క ప్రాజెక్ట్ అండి సేమ్ మన టిక్ కాయిన్ లాగేనండి మనకైతే వీళ్ళు కూడా బోనస్ కోడ్‌లు అయితే ఇస్తున్నారన్నమాట. ఆ బోనస్ కోడ్‌ని యూజ్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే కొంచెం ఎక్స్‌ట్రా టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటండి ఈ ప్రాజెక్ట్‌లో కూడా అండి సేమ్ మనకైతే రిఫరల్ కమిషన్ అయితే ఉంది. సేమ్ మన జీసీఎం నెట్వర్క్ లాగండి. సో, మీ ఫ్రెండ్ గాని యాక్టివ్‌గా మైన్ చేస్తే తనకి ఎంతైతే వస్తుందో దాంట్లో మీకు ఒక 10% లైఫ్ లాంగ్ ఇస్తారు. ఒక 10% అయితే లైఫ్ లాంగ్ అయితే ఇస్తారండి. ఇది మన సోషల్ మీడియా పేజ్ అండి. సో, చూసుకోవచ్చు ఈ విధంగా మనకైతే సోషల్ మీడియా పేజ్‌లో వచ్చేసి ఈ ప్రాజెక్ట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా వాలెట్ చూసినట్లయితే అండి ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ టెస్ట్ వాలెట్ అయితే వచ్చేసిందనమాట. ఆ తర్వాతనే మనకైతే మెయిన్ నెట్ వాలెట్ కూడా రాబోతుంది. సో, ఇదెప్పుడంటేనండి మనకైతే లిస్టింగ్ అప్పుడైతే రాబోతుంది. సో, ఈ యొక్క వాలెట్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి నేనైతే నెక్స్ట్ వీడియోస్‌లో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకేసారి చెప్తే కొంచెం అర్థం కాకపోవచ్చు. సో, ఇదండి యాప్‌లో మనం చాలా సింపుల్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోవచ్చనమాట. ఒక్కసారి అయితే వీళ్ళు మనకి రోడ్ మ్యాప్‌లో ఏం చెబుతున్నారు అది కూడా ఒకసారి తెలుసుకుందామండి. సో, చూడండి ఇక్కడ రోడ్ మ్యాప్ అయితే చాలా బాగుందండి వీళ్ళదైతే. సో, రోడ్ మ్యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత యాప్ తాలూకా ఇంటర్ఫేస్ మనకి ఏ విధంగా ఉంటుందండి. సో, ఈ ప్రాజెక్ట్ సప్లై వచ్చేసండి కేవలం 2 బిలియన్ మాత్రమే. అంటే 200 కోట్ల కాయిన్స్ మాత్రమేనండి. దీంట్లో కన్వర్షన్స్ ఏం లేవ్వండి. మీ దగ్గర వాలెట్‌లో ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీకే. దీంట్లో ఎటువంటి రేషియోలు, కన్వర్షన్స్ లేవన్నమాట. సో, మైనింగ్ అయితే మనం 24 హవర్స్‌కి ఒకసారి అయితే మైనింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రతిరోజు మనకైతే 70 కాయిన్స్ వరకు వస్తున్నాయి ప్రెజెంట్ అయితే. కొంతకాలం తర్వాత హాల్వింగ్ అయితే ఉంటుంది. అప్పుడు మనకైతే 35 కాయిన్స్ మాత్రం రావచ్చు. సో, ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. సో, ఇదండి యాప్ తాలూకా ఇంటర్ఫేసు వివరాలు మనకైతే ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. చూసుకోవచ్చు వీళ్ళైతే గ్లోబల్ వైడ్‌గా రీచ్ అవ్వడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెబుతున్నారండి వీళ్ళైతే. సో, చూసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ అయితేనండి మనకైతే రీసెంట్‌గానే లాంచ్ అయితే అయిపోయింది. ఇంకా దాంతో పాటండి క్యూ2లో అండి వీళ్ళైతే టెస్ట్ చైన్ అయితే తీసుకురావడం జరిగింది మన ముందుకైతే. వీళ్ళు రోడ్ మ్యాప్‌లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవుతున్నారండి. చాలా బాగుంది వీళ్ళ ప్లానింగ్ అయితే. ఇంకా ఈ సంవత్సరం క్యూ3లోనండి ఈ యొక్క యాప్ అనేది ఇంకా స్టేబుల్‌గా మనకైతే మారబోతుంది. ఆ తర్వాత క్యూ4లో అండి మనమైతే ఎక్స్‌పెన్షన్స్ బాగా చేసుకోబోతున్నాము. ఆ తర్వాత 2027లో మనకైతే క్యూ1లో గానీ, క్యూ2లో గానీ లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో, ప్రాజెక్ట్ అనేది చాలా వరకు వీళ్ళైతే ముందుకే తీసుకొస్తున్నారు. సో, ఈ విధంగా మనకి మెయినెట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్‌ని గ్లోబల్ వైడ్‌గా డెవలప్ చేయాలంటే ఏవైతే చేయాలో అవన్నీ కూడా మేము ఖచ్చితంగా చేస్తున్నాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతున్నారు కాబట్టి మనం కూడా వీళ్ళకైతే ఆ సపోర్ట్ అయితే ఇద్దామండి. ఎప్పుడైతే మనం వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటామో ఈ ప్రాజెక్ట్ అయితే అంత ముందుకైతే వెళ్తుంది. ఎందుకంటే మనకు పార్ట్ కాబట్టి దీంట్లో మనం అయితే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అది కూడా జస్ట్ మనం ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యి మైనింగ్ చేసుకోవడం మాత్రమే మనం చేసే పెద్ద సపోర్ట్ అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీళ్ళైతే వాలెట్స్‌లో గానీ, ఇంటర్ఫేస్‌లో గానీ చాలా బిట్స్ తీసుకురాబోతున్నారు భవిష్యత్తులో అయితే. ఇవన్నీ కూడా నేనైతే మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు కవర్ చేస్తూనే ఉంటాను. సో, అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ అయితే మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి 24 హవర్స్ ఒకసారేనండి. సో, చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. మనకు కూడా ఇబ్బంది ఏం లేకుండా. అందరూ కూడా ఇబ్బంది ఉండదనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే మనకి ఆండ్రాయిడ్ మాత్రమే ఉంది అవైలబిలిటీలో వచ్చేసి. ఐఓఎస్ వాళ్ళకే త్వరలో రాబోతుందండి. అప్పుడైతే మీకు ఇంకాస్త డెప్త్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక యాప్ మనకి వన్స్ వచ్చిందనుకోండి చాలా బాగుంటుందన్నమాట మన యొక్క ఐఓఎస్‌లోకి. ఇంక దాంతోపాటు వైట్ పేపర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందని ఇంట్రడక్షన్ గానీ, సో, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో, మీరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క వైట్ పేపర్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయాలని కోరుకుంటున్నాను. దీన్ని బట్టయితే మనకు కూడా చాలా వరకు నాలెడ్జ్ అయితే వస్తుందండి. ఈ నాలెడ్జ్ ప్రకారం మనమైతే చాలా వరకు అయితే గెయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక మైనింగ్ ప్రాజెక్ట్ మనం చేస్తున్నామంటే ప్రాజెక్ట్‌లో ఏం జరుగుతుందో, వచ్చిన మార్పులు ఏమిటో అని తెలుసుకోవడం ద్వారా మనకైతే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో, ఎవరైతే బాగా ఆలోచిస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటాయన్నమాట. సో, మీరు కూడా ఈ విధంగా ప్రాజెక్ట్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీ అందరికి కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టోరియం నెట్వర్క్ యాప్‌లో అయితే మనం టెస్ట్ వాలెట్‌ని, మెయిన్ వాలెట్‌ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చెబుతాను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌లోనండి మనకైతే మెయిన్ నెట్ అయితే
తీసుకురాబోతున్నాం త్వరలోనే. అందుకంటే ముందుగా టెస్ట్‌నెట్ అయితే రీసెంట్‌గా మనకైతే రావడం జరిగిందండి. సో 2 కూడా మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే టెస్ట్‌నెట్ అనేది మనకైతే కాయిన్స్ అనేది ఏ విధంగా సెల్ చేసుకోవాలి, బై చేసుకోవాలనేది ఒక అవగాహన కోసం అనమాట. ఇంక దాంతో పాటు మెయిన్ వాలెట్ వచ్చేసండి ఈ టోకెన్ ఏదైతే ఉందో మన టోరియం టోకెను క్రిప్టో ఎక్స్‌చేంజ్ లిస్టింగ్ అయినప్పుడైతే సెల్ చేసుకోవాలంటే మనకైతే ఒక వాలెట్ కావాలండి. సో అందుకోసం మనమైతే ఇప్పుడు వాలెట్ క్రియేట్ చేసుకోబోతున్నాము. ఆ ప్రాసెస్ మొత్తం కూడా మీకు సింపుల్‌గా చెబుతాను. అందరూ కూడా చూసి ఫాలో అవుతారని కోరుకుంటున్నానండి. గమనించాలి. ఇంకా అదే విధంగా మన ఛానల్‌కి గాని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ గాని బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిచ్చినప్పుడైతే మరింత మందికైతే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి ఈ యొక్క యాప్‌లో వచ్చేసి మనమైతే ఇప్పుడు టెస్ట్ వాలెట్‌ని, మెయిన్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోబోతున్నాం. ఇంకా దాంతో పాటండి ఈ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది, ఎప్పుడు మెయిన్ వస్తుంది అని చాలామంది అడుగుతుందండి. సో యాజ్ పర్ రోడ్ మ్యాప్ ప్రకారంగా మనకైతే ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు లిస్టింగ్ అవుతుందని కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియో అండి. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా అండి మనమైతే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మైనింగ్ సింబల్ నొక్కుతాం కదా. సో మైనింగ్ అయితే మనకు జరుగుతూ ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే పర్ హవర్కి అండి మనకైతే ఇక్కడ చూసినట్లయితే కింద 3.2 కాయిన్స్ అయితే వస్తున్నాయి. సో 1 డే మొత్తంలో మనకైతే 70 కంటే ఎక్కువ కాయిన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇంకొంతకాలం తర్వాత మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో అప్పుడైతే దీంట్లో మనకు సగమే వస్తాయి. సో ఇప్పుడు 70 వస్తున్నాయి కదా, అప్పుడైతే మనకి డేకి ఒక 35 నుంచి 40 కాయిన్స్ మాత్రమే వస్తాయండి. సో అందరూ కూడా ఎవరైతే జాయిన్ అయ్యారో ఆల్రెడీ అందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. త్వరలోనే మనకి హాల్వింగ్ అయితే ఉంది. సప్లై కూడా చాలా లిమిటెడ్ సప్లై అండి. కేవలం ఒక 200 కోట్లు మాత్రమే, 2 బిలియన్ అనమాట. ఇంకో చిన్న విషయం, బీ నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే చాలామంది మన వాళ్ళు కేవైసీ తీసుకున్నారండి. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఎవరికైతే ఇంకా స్లాట్ రాలేదు ఇబ్బంది ఏం పడొద్దండి. నెక్స్ట్ అయితే మనకైతే అందరికి అవకాశం వస్తుంది. సో నెక్స్ట్ ఫేజ్లో అయితే అందరూ కూడా బీ ప్రాజెక్ట్లో కూడా కేవైసీ చేసుకోవచ్చు. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. సో చూసినట్లయితేనండి ఈ యొక్క యాప్లో అయితే మనం హోమ్ పేజ్లోకి అయితే ఈ విధంగా వస్తామన్నమాట. వచ్చేసిన తర్వాత కింద అయితే మైన్ సింబల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మైనింగ్ చేసుకుంటే తెలిసిన విషయమే. దాని పక్కన సోషల్ ఉంటుంది. దాని పక్కన మళ్ళీ మనకైతే వ్యాలెట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఏం చేయాలంటే వ్యాలెట్లోకి అయితే రావాలి. సో వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత అండి మనకి పైన వ్యాలెట్ అని 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టెస్ట్ నెట్ వ్యాలెట్, ఒకటి మెయిన్ నెట్ వ్యాలెట్ అండి. సో ఇక్కడైతే మనం 2 వ్యాలెట్స్ని అయితే మెయింటైన్ చేయాలి. 2 వ్యాలెట్స్ అయితే మనం మెయింటైన్ చేసుకోబోతున్నామండి. ఇంకా దాంతోపాటు చూడండి ఇక్కడ. సో ఎవరైతే ప్రాజెక్ట్లో టెస్ట్ నెట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకైతే 3200 టెస్ట్ టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. 3200 టోకెన్స్ అయితే వస్తాయండి. వీటిని అయితే మన ఫ్రెండ్స్కి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ సెండ్ రిసీవ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు ఒక అవగాహన కోసం. సో ప్రతి మైనింగ్ ప్రాజెక్టులో మెయిన్ వ్యాలెట్ కంటే ముందుగా వచ్చేదని టెస్ట్ వ్యాలెట్ అంటారండి. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క టెస్ట్ వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. సో కింద చూసినట్లయితేనండి మనకైతే క్రియేట్ వ్యాలెట్ అనే ఒక ఎల్లో బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకైతే ఒక 12 వర్డ్స్ అయితే కనిపిస్తాయండి. ఒక 12 పదాలు అయితే మీకు అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈ యొక్క టెస్ట్ వ్యాలెట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. మనకైతే మెయిన్ వ్యాలెట్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ విషయం అయితే మీరు గమనించాలి. సో మీరేం చేస్తారంటే ఒకసారి ఈ యొక్క పదాలు కనిపిస్తున్నాయి కదా, 12 పదాలు, వీటిని అయితే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మనతో దీని హెల్ప్ అయితే ఉంటుందండి. సో కింద అయితే టిక్ ఇవ్వండి. కింద ఐ హ్యావ్ సేఫ్లీ సేవ్డ్ మై సీడ్ ఫేస్ అని కనిపిస్తుంది కదా, దానికైతే టిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాతనే మనమైతే ఇక్కడ కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఒక క్విజ్ లాగా ఉంటుందండి. సో ఆ క్విజ్లో మనం ఏంటంటే వీళ్ళు చెబుతున్న పదాల ఆధారంగా మనం అయితే కరెక్ట్గా వాటిని అయితే మ్యాచ్ అయితే చేయాలి. సో చూసుకోవచ్చు 1 నుంచి 12 పదాలు అయితే ఉంటాయి. వీటిని అయితే మనం ఒక బుక్లో నోట్ చేసుకోవాలి. లేదనుకుంటే ఖచ్చితంగా ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోవాలి. అది కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. సో కింద అయితే కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కిన తర్వాత మనకైతే ఈ విధంగా చూడండి, ఇక్కడ వెరిఫై ఎవర్ సీడ్ ఫేజ్ అని మనకైతే ఉంటుంది. దీంట్లో సెకండ్ వర్డ్ ఏమిటి, 9th వర్డ్ ఏమిటి, 12th వర్డ్ ఏమిటి, ఈ విధంగా మనకైతే ప్రతి పదం కూడా ఎగ్జాక్ట్గా వీళ్ళైతే మ్యాచ్ చేయండి అని చెబుతారన్నమాట. సో మీకు అదేంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నాను కదా, ఇప్పుడైతే వీటిని కరెక్ట్గా మ్యాచ్ చేయాలనుకుంటున్నాను. మ్యాచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే కరెక్ట్గా మ్యాచ్ కూడా చేశాను. చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అండ్ క్రియేట్ వ్యాలెట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకైతే వ్యాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది అంటూ మనకైతే ఒక 3200 టెస్ట్ టోకెన్స్ అయితే మనకైతే వీళ్ళు ఇస్తారండి. సో వీటిని అయితే మనం సెండ్ రిసీవ్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మన టీమ్ మెంబర్స్ కానీ, మన ఫ్రెండ్స్కి కానీ వీటిని సెండ్ రిసీవ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకైతే వన్స్ లిస్టింగ్ అయిన తర్వాత ఏ ప్రాజెక్ట్ అయినా సరేనండి, దాంట్లో కూడా మనకైతే వ్యాలెట్ టు వ్యాలెట్ P2P మార్కెట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే ఈ కాయిన్స్ని వేరే వాళ్ళకైతే మనం సెల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీకు అదేంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక 3200 టోకెన్స్ అయితే వస్తాయండి. సో వీటిని అయితే మనం ఖచ్చితంగా
యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఎటువంటి వాల్యూ ఉండదండి. జస్ట్ ఇవి టెస్ట్ టోకెన్స్ మాత్రమే. ఇది టెస్టింగ్ పర్పస్ మాత్రమే అనమాట. దీనికైతే ఎటువంటి రియల్ వాల్యూ ఉండదండి. సో అది మీరు గమనించాలి. ఓకే. టెస్ట్ నెట్ అయిపోయింది కదా! ఇప్పుడైతే మనం మెయిన్ నెట్‌లోకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. పైన చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అండి చూసుకున్నట్లయితే క్రియేట్ వాలెట్ మళ్ళీ మనకైతే కనిపిస్తుందనమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఆల్రెడీ టెస్ట్ వాలెట్. ఇప్పుడు మనం మెయిన్ వాలెట్‌ని క్రియేట్ చేసుకోబోతున్నామండి. నేను చెబుతున్నాను దీనికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ 12 పదాలు మాత్రం మీరు మిస్ అయ్యారా? చాలా ఇబ్బంది పడతారండి భవిష్యత్తులో అయితే మన కాయిన్స్ అనేది విత్‌డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. సో అందుకే చెబుతున్నాను మీరైతే ఈ యొక్క మెయిన్ వాలెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే క్రియేట్ వాలెట్‌లోకి వెళ్దాం మనం. వెళ్ళిన తర్వాత అండి ఈ విధంగా మళ్ళీ మనకైతే ఒక 12 పదాలు కనిపిస్తాయి. సో ఆల్రెడీ మీకైతే టెస్ట్ వాలెట్ రెడీ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మెయిన్ వాలెట్ మీద ఒక అవగాహన అయితే వస్తుందనుకుంటున్నాను. సో ఈ విధంగా టిక్ ఇచ్చేసేయండి. ఒక స్క్రీన్‌షాట్ తీసుకొని నేను చెబుతున్నాను దీన్ని మాత్రం ఈ యొక్క 12 పదాలు మాత్రం దయచేసి బుక్‌లో రాసుకోండి. స్క్రీన్‌షాట్ వద్దు. స్క్రీన్‌షాట్ తీసుకున్న తర్వాత పోవచ్చు కదా! అది బుక్‌లో అనుకోండి కదలకుండా ఉండిద్దనమాట. వీటిని మాత్రం మీరైతే ఖచ్చితంగా ఒక బుక్‌లో జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా నోట్ చేసుకోండి. భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎలాగైతే. సో కొంచెం కేర్‌లెస్‌గా ఉన్నాం అనుకోండి భవిష్యత్తులో మనం ఇబ్బంది పడతాం అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. ఈ 12 పదాలు బాగా చూసుకున్న తర్వాత కిందైతే కంటిన్యూ నొక్కండి. నొక్కిన తర్వాత సేమ్ అండి. ఇప్పుడైతే ఆ 12 పదాల్లో ఐదో పదం ఏమిటి? ఆరో పదం ఏమిటి? 11 పదం ఏమిటి? ఈ విధంగా వెళ్తున్నాను ఇక్కడ మ్యాచ్ చేయండి అని చెబుతున్నారనమాట. సో నేనైతే ఇప్పుడు మీ ముందు లైవ్‌లోనే అయితే మ్యాచెస్ చేసుకోబోతున్నాను. ఓకే అండి. చూసారు కదా! నేనైతే నాకిచ్చిన 12 పదాల్లో ఐదో పదాన్ని, ఆరో పదాన్ని, 11 పదాన్ని అయితే ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ చేశాను. మీకు సెపరేట్‌గా రావచ్చండి. మీకున్న 12 వర్డ్స్‌లో మీకు ఒకటోది అడగొచ్చు, రెండోది అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు అనమాట. సో మీరైతే మీ దగ్గరున్న బాక్స్ ఆధారంగా అయితే కరెక్ట్‌గా ఫిల్ చేయండి వాటిని. చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అండ్ క్రియేట్ వాలెట్ మీద ప్రెస్ చేయండి సరిపోతుంది. ఆ తర్వాత అండి మీకైతే ఈ విధంగా మీ మెయిన్ వాలెట్ అయితే ఈ విధంగా అద్భుతంగా రెడీ అయితే అయిపోతుంది. సో కింద చూసుకున్నట్లయితేనండి ప్రెజెంట్ మీ వాలెట్‌లో ఎన్ని టోకెన్స్ అయితే ఉంటాయో అవన్నీ మనకైతే కింద కనిపిస్తాయండి. దీంట్లో ఎటువంటి రేషియోలు ఏం లేవండి. మీ దగ్గర 10 టోకెన్స్ ఉన్నాయా? ఆ 10 టోకెన్స్ మీకే. దాంట్లో కటింగ్‌లు గానీ, రేషియోలు గానీ ఉండవనమాట. సో ఆ విధంగా మనకైతే ఈ యొక్క టీజీఏలో వీళ్ళైతే ప్లానింగ్ అయితే చేయడం జరిగిందండి. సో ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. సో మీ యొక్క రిసీవింగ్ అడ్రస్సు, మీ సెండింగ్ అడ్రస్ అన్నీ ఉంటాయన్నమాట. సో వన్స్ ఈ ప్రాజెక్ట్‌లో మనం కేవైసీ చేసుకోవాలి. కేవైసీ అయిపోయిన తర్వాత అండి ఈ టోకెన్స్ మన ఫ్రెండ్స్‌కి గానీ, మన టీమ్ మెంబర్స్ గానీ కావాలనుకుంటే మార్కెట్‌లో పీ2పీలో సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకైతే ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి చాలా అంటే చాలా సింపుల్‌గా ఈ ప్రాజెక్ట్‌లో అయితే మనం టెస్ట్ వాలెట్‌ని మెయిన్ వాలెట్ క్రియేట్ చేసుకోవచ్చండి. సో మెయిన్ వాలెట్‌కి సంబంధించిన సీక్రెట్ ఫేజ్ 12 పదాలు ఉన్నాయి కదా! వాటిని మాత్రం దయచేసి ఒక బుక్‌లో నోట్ చేసుకోండి. భవిష్యత్తులో మీకు ఎటువంటి రిస్క్ అయితే ఉండదనమాట. ఎందుకంటే చాలా మైనింగ్ ప్రాజెక్ట్‌లో చాలామంది వాటిని నోట్ చేసుకోక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారండి. సో వాళ్ళైతే వాటిని రికవర్ చేయడం అనేది కష్టమే. కానీ అసాధ్యమైతే కాదండి. చాలా టైం పట్టిద్దనమాట. అందుకే చెబుతున్నాను. కొన్ని ప్రాజెక్టులు అయితే రావు కూడా. సో ఆ ఇబ్బంది మీరు పడకూడదంటే ఈ 12 పదాలని మెయిన్ వాలెట్‌కి ఇచ్చిన 12 పదాలను మాత్రం అస్సలు మిస్ అయితే చేసుకోవద్దు. టెస్ట్ వాలెట్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్‌లో అయితే మనకైతే టెస్ట్ వాలెట్, మెయిన్ వాలెట్ ఉంటుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో యాక్టివ్‌గా మైనింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకి హాల్వింగ్ ఉన్నది త్వరలోనే. ఇన్ని కాయిన్స్ అయితే రావు అప్పుడు. సగమే వస్తాయి. ఆ తర్వాత అప్పుడు ఎంత వస్తుందో సగం దాంట్లో సగమే వస్తాయన్నమాట. సో ఈ విధంగా ప్రతి హాలింగ్ మనకైతే తగ్గుతూ ఉంటుందండి. సో చూసుకోవచ్చు కింద మీకైతే ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఒకానొక టైం వచ్చిన తర్వాత అండి ప్రతిరోజు మనకైతే ఒక 2 కాయిన్‌లే వస్తాయి. ఒకానొక టైం వచ్చిన తర్వాత ప్రతిరోజు మనకి 2 కాయిన్‌లే వస్తాయి. ఇప్పుడు 70 వస్తున్నాయి కదా! తర్వాత 35 వస్తాయి. ఆ తర్వాత 15 వస్తాయి. తర్వాత 7 వస్తాయి. తర్వాత 2 వస్తాయండి. సో ఈ విధంగా మనకైతే హాల్వింగ్ ఉన్నప్పుడల్లా కూడా తగ్గుతూ వస్తుందన్నమాట. సో అందుకే మీరు చూస్తున్నాను. ప్రతి కాయిన్ కూడా చాలా వాల్యుబుల్ అండి. అందరూ కూడా జాగ్రత్తగా వీటిని అయితే మైనింగ్ అయితే చేసుకోండి. ఇంకా దాంతో పాటు అండి ఈ ప్రాజెక్ట్ మనకైతే ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది అని డౌట్‌గా ఉందండి. సో దాని గురించి అయితే మన యొక్క అఫీషియల్ రోడ్ మ్యాప్‌లో, అఫీషియల్ వైట్ పేపర్‌లో ఏముందో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. సో చూసుకున్నట్లయితేనండి మనకంటూ ఒక మంచి రోడ్ మ్యాప్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో చిన్న విషయం ఏంటంటేనండి ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు ఏదైనా సరే చెప్పిన దానికంటే చాలా ఎర్లీగా దాన్నైతే చేస్తున్నారండి. సో యాక్చువల్‌గా మనకైతే ఈ యొక్క టెస్ట్ వాలెట్ అనేది రావడానికి కొంచెం టైం ఉంది. కానీ వీళ్ళు ఆ టెస్ట్ వాలెట్‌ని, మెయిన్ వాలెట్‌ని చెప్పిన దానికంటే చాలా ముందు తీసుకొచ్చేసారండి. సో వీళ్ళైతే చాలా పర్ఫెక్ట్‌గా వర్క్ అయితే చేస్తున్నారనమాట. సో అందుకే ఈ ప్రాజెక్ట్ అయితే చాలామంది కూడా జెన్యూన్‌గా నమ్మయితే మైనింగ్ అయితే చేయడం జరుగుతుందండి. సో చూసుకోవచ్చు మనకున్న డౌట్ ఏంటంటేనండి ఈ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది? సో మనకైతే 2027లో అయితే మనకి లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో మనకైతే Q1లో గానీ, Q2లో గానీ మనకైతే ఈ ప్రాజెక్ట్ అయితే లిస్ట్ అయితే కాబోతుందనమాట. సో Q1 గానీ, Q2 గానండి. సో జూన్ లోపైతే మళ్ళీ జూన్ లోపైతే మనకి ప్రాజెక్ట్ అయితే లిస్టింగ్ అయితే కాబోతుందనమాట. సో అప్పుడైతే ఈ టోకెన్స్ మనైతే మార్కెట్‌లో సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది.
సో, ఈ విధంగా వీళ్ళైతే ఇక్కడ దీన్ని డిజైనింగ్ చేయడం జరిగిందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి చాలా మంచి ప్రాజెక్ట్ కాబట్టి మీ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. వచ్చే సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ లిస్టింగ్ అయితే ఉంటుంది. క్రిప్టో ఎక్స్చేంజెస్‌లో వాటినైతే మనం అప్పుడు సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో, ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీరైతే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు అన్నీ అర్థమవుతుంటాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్న పాయింట్ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.